అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి ఆదివారం రోజున ఈ విధంగా కలుసుకునే అవకాశం దయచేసిన ప్రభువుకు వందనాలు. కూడేసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు. ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు వందనాలండి. మరి ఆదివారం రోజున మనము చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము మరి ఫస్ట్ 13 వచనాలు ధ్యానం చేసుకుందామండి. దానికన్నా ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుని దేవుని నామానికే మహిమ ఘనత చెల్లునుగాక. పరలోకమందున అతని గంధనామం లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రాలను ప్రభు ఆదివారం రోజున ఈ విధంగా చిన్న మందిగా కలుసుకునే అవకాశం దయచేసి మీకే వందనాలు తండ్రి. నాయన తన ఆది నుంచి అంతవరకు మీరే తోడుని సాయం తెచ్చి మీకు మహిమకరంగా ఈ చిన్న పరిచయం ముందుకు నడిపిస్తున్నందుకు నేను మీకు వందనాలు తండ్రి. ప్రభు ఏపాటి వారం తండ్రి ఈ విధంగా నిలబెట్టి నడిపిస్తున్నాను. మిమ్మల్ని తెలిసి తప్పి క్షమించండి. అన్ని విషయాలు నేను మిమ్మల్ని ముందు పెట్టుకునే కృపంచం కోరుకుంటూ నేను మీకే మహిమగంతా చెల్లించుకుంటూ నాయన తండ్రి చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. నీవు తప్ప ఈ లోకంలో ఎవరు లేరయ్యా, నీకు తప్ప ఈ లోకంలో ఇంతే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప ఈ లోకంలో చోటే లేదయ్యా. గుడివాడినయ్యా నా కనులు తెరువవా, కుంటివాడినయ్యా నీ జ్ఞానము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరు లేరయ్యా, నన్ను ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాకు ఎవరికి చోటే లేదయ్యా. హల్లెలూయా. థాంక్యూ లార్డ్ జీసస్. మార్క్స్ వార్త 9వ అధ్యాయము మరి ఫస్ట్ 13 వచనాలు ద ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ మీద మనము ధ్యానించుకుందాము. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. అది 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయన లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పాను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘమొకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే గాని అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను. మృతుల నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకరు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావలెనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చెక్కపెట్టునను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చెననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల
చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. సో ఇక్కడ ప్రభు ప్రకాశవంతం పొందుతారు, అంటే రూపాంతరం, అంటే ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయం 1వ వచనము, ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు, అంటే దేవుని రాజ్యం అంటే దేవుడు రాకడ వచ్చే వరకు బలంతో వస్తుంది. అది చూచే వరకు ఎవరు కూడా మరణం పొందరు. నిశ్చయంగా ఇక్కడ చెప్పుచున్నాను నేను. 6 దినాలైన తర్వాత పేతురు యాకోబు యోహాను మాత్రం వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా మరి తోడుకొని పోయారంట. వారి ఎదుట రూపాంతరం పొందినంటే వారి ఎదుట రూపాంతరం పొంది ప్రకాశవంతమయ్యారంట. యేసుప్రభు ఎంత అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లవిని, ఆయన లోకమందు ఏ చాలికయును అంత తెల్లగా చలువ చేయలేడు. సో చాకలోడు ఎవరు కూడా అంత తెల్లగా బట్టలు ఉతకలేడు, అంత తెల్లగా ప్రకాశవంతంగా రూపాంతరం పొందారు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ముగ్గురిని తీసుకెళ్ళిన తర్వాత అని చెప్తున్నారు. సో మనం కూడా మన జీవితాల్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగాలంటే మనం మలినమైన మన మనసులు, మలినమైన మన హృదయాల్ని మనము తెల్లపరచుకోలేదు. ఎలా పరచుకోవాలంటే మనమేమి చాక్లోడ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమేమి వాషింగ్ మిషన్ బట్టల దగ్గరికి వెళ్ళాల్సిన, మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించి మరి ఏ విధంగా యెషయా ప్రభువా నాయన నా పెదాలు బాగు చేయండి, నా పెదాలను కడగండి, శుద్ధి చేయండి అన్న విధంగా ప్రార్థించాడు. అదేవిధంగా మనం కూడా ప్రభువా నా హృదయాన్ని కడగండి, నన్ను కడగండి, నా పెదాలని కడగండి, నా ఆత్మని కడగండి, నా శరీరానికి పరిశుద్ధపరచండి, మీ పరిశుద్ధ రక్తంతో నన్ను పరిశుద్ధపరచండి, మీ మాట సెలవుతో నన్ను పరిశుద్ధపరచండి, లేదంటే మీ చల్లని మాటతో చూపుతో నాయన నన్ను బాగు చేయండి, నేను మలినపోయాను, నా హృదయం నా మనసు ఇలా అయిపోయిందని చెప్పి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీ మనవి ఆలకించి మిమ్మల్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటే మీ మలినాన్ని తీసివేస్తాడు. ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి. మరియు మోషే ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు వాళ్ళకి మోషే ఏలియా వారికి కనబడ్డారంట. మరియు మోషే ఏలియా వారికి కనబడి మాట్లాడుచుండి, అప్పుడు పేతురు బోధకుడా మనం ఇక్కడ ఉండటం మంచిది. సో అప్పుడు పేతురు అంటాడు, బోధకుడా మనం ఇక్కడ బోధకుడు అన్నాడు యేసుప్రభుని, బోధకుడా మనం ఇక్కడ ఉంటాం మంచిది, మేము నీకు 1 మోషేకి 1 ఏలియాకు 1 3 పర్షాలు కట్టుదామని చెప్పాను. అప్పుడు పేతురు ఇంకా ప్రభా మనం ఇక్కడ ఉండ మంచిది, మనం మీకు మోషేకి ఏలియాకి 3 పర్షాలు ఇక్కడ కట్టించేద్దామని, కానీ వారు మిగులో భయపడరు కనుక తాను చెప్పవలసింది ఏమీ అతనికి తెలియలేదు. అంటే పేతురికి అర్థం కాలేదు ప్రభు ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఏంటో అసలు అక్కడ ఏం జరుగుతుందని తెలియదు కాబట్టి ఆయన మాట్లాడేశారు, ఇంకా ప్రభు ఇక్కడ పర్షాలు కడతాం మీ 3 అదిదని చెప్పి. తర్వాత ఏమైందంటే మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా ఈయన నా ప్రియ, అప్పుడు ఒక మేఘం వచ్చి ఆయన కమ్మి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అని చెప్పి మేఘం నుంచి ఒక శబ్దం పుట్టింది. వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. అప్పుడు తర్వాత ఆ మేఘం వచ్చి కమ్మి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినండి అని చెప్పి మేఘం ద్వారా మరి తండ్రి మాట్లాడితే తర్వాత ఇంకా మేఘం వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప, అంటే మళ్ళీ తర్వాత అటు ఇటు చూసిన తర్వాత యేసు తప్ప ఇంకెవరు కనపడలేదంట. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించాను. సో వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా, అంటే అప్పుడు అలా కొండ దిగి వచ్చుచున్నారు, ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయనకు వారికి ఆజ్ఞాపించినప్పుడు కొండ దిగి వచ్చుచుండగా, అంటే అప్పుడు ఆయన కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ, అంటే మనుష్య కుమారుడు మృతుల నుండి లేచినప్పుడే కానీ అంతకుముందు మీరు చూచిన వాటిని ఎవరితోనో చెప్పవద్దని ఆయనకు ఆజ్ఞాపించారు. ఇచ్చిన తర్వాత మృతుల నుండి లేచుట అనగా ఏమిటో అని వారు ఒకరితో ఒకరు తర్కించుచుండ్రి. ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. అప్పుడు మనసులో ఉంచుకున్నారు కానీ అర్థం కావట్లేదు ఏం ప్రభు ఏమాట. వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రుడు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అంటే ఏలియా ముందుగా వచ్చి అన్నీ కూడా సమస్తం చక్క పెడతాడు. ఆయనను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడాలని వ్రాయబడుట ఏమి, అంటే మనుష్య కుమారుడు వచ్చి శ్రమలు పొందుట వ్రాయబడుట ఏమి, ఏలియా వచ్చిననియు అతని గూర్చి వ్రాయబడిన ప్రకారం వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. సో ఏలియా ముందుగా వచ్చి అన్నీ కూడా అరేంజ్ చేస్తాడని చెప్పి మీకు ముందుగానే చెప్తున్నాను. మరి మనుష్య కుమారుడు శ్రమలు పడి రాయుట ధృవీకరింపబడుట వాళ్ళని రాయబట్టి ఏంది ఇలా రాశారు అని అక్కడంతా కూడా ఆలోచించుకుంటుంది, వాళ్ళు మాట్లాడుకుంటుండగా. అదేవిధంగా ఇక్కడ మనం ఆలోచించాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ అంటే మన జీవితాన్ని కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే దేవుడి సందులోకి వచ్చి ప్రార్థించి గోజాడి
ప్రతి ఒక్క దేవుని బిడ్డ, ప్రతి ఒక్క సేవకుడు బైబిల్లో చూసుకుంటే ప్రతి ఒక్క సేవకుడు దేవుని సందులోకి వచ్చి గోజాడాడు, ప్రార్థించాడు. సంసోను కూడా అదేవిధంగా మరి చేతులు బంధింపబడినప్పుడు దేవుడి సందులోకి వచ్చి ప్రభా నాయన నన్ను రక్షించండి అని చెప్పి ప్రార్థించాడు. ఇంకెన్నోసార్లు దవడ ఎముక, గాడిద దవడ ఎముకతో మరి ఈ 1000 మంది ఫిలిస్తీన్లతో మరి పోరాడినప్పుడు కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రార్థించాడు. ప్రతి ఒక్కరు అదే కూడా మన జీవితాలు కూడా మన ప్రతి ఒక్క సమయంలో కూడా, అంటే సమయం అంటే మనకు తెలియదండి ఎప్పుడు ఆపద వస్తుందని చెప్పి. సో అదేవిధంగా మనము వచ్చే ముందు ప్రార్థన వచ్చాక చేద్దాంలే అని అలా అనుకోవద్దండి. ప్రార్థన వస్తుందా రాదా, ఆపద వస్తుందా లేదా అన్న ఆలోచనతోనే మనం ముందుకెళ్ళి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబు దయచేసాడు నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి. మన జీవితాలను కూడా రూపాంతరం చెందుకుని ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న విధంగా మనం ఈ వాచనాలన్నీ వారమంతా ధ్యానించుకుని ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకోండి. పరలోకమందున మా తండ్రి గమనం లెక్కలేని వందనాస్తుతులు స్తోత్రం ప్రభా. మరి మార్కు 9:1-13 వచనాలు ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరం పొందుట. మీరు ఏ విధంగా రూపాంతరం పొందిన ఆయన తల్లి, ఈయన నా అద్వితీయ కుమారుడు, ఈయన మాట వినని చెప్పిన విధంగా మేము అందరం కూడా వింటున్నాం తండ్రి. యేసుప్రభు మాట తప్పకుండా ఆయన వాక్యానుసారంగా మేము నడుచుకోవడం ముందుకెళ్తున్నాం తండ్రి. ఆయన భూలోకంలో మాకు ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఉంటాయని మీరు చెప్పారు. ఈ వారమంతా ఈ వచనాలను ధ్యానించుకుని ముందుకు సాగే కొంచెం కోరుకుంటూ మీకే మహిమకంతా చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్. హావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.